అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు చిట్కా ఏంటంటే ప్రజలకు చుక్క ఉండాలి, మందు ఆడే వాళ్ళకు మట్కా ఉండాలా, తినే వాళ్ళకు గుట్కా ఉండాలా. మీ ఉండాలా, మందు ఉండాలా, మందు చుక్క ఉండాలా, మట్కా ఉండాలా, మొక్కు ఉండాలా, గుట్కా ఉండాలా, ప్యాక్ ఉండాలా. వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలా, తన దోపిడీలో తాను ఉండాలా. అంతేగాని ప్రజలకు సంక్షేమం వద్దు, పిల్లలకు చదువులు వద్దు. జగనన్న ఇచ్చిన విధంగా 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీకి ఎగనామం పెట్టాడు. ఆయన చెప్పినటువంటి రైతులకు 20,000కు పంగనామం పెట్టాడు. ఆయన చెప్పిన అన్ని పథకాలకు పంగనామం పెట్టాడు. జగనన్న తెచ్చిన పథకాలకు ఎగనామం పెట్టాడు. మరి ఈరోజు కరెంటు బిల్లులు అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు. ప్రజలు హాహాకారాలు వాళ్ళకి వినపడుతున్నాయో లేదు మరి చంద్రబాబు నాయుడికి. మేము ఒక సంవత్సరం టైం ఇద్దాం, చంద్రబాబు నాయుడు దానిలో ఏం చేస్తాడో చూద్దామనేసి 6 నెలలకే మమ్మల్ని విధుల్లోకి వచ్చేలా చేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని విధాలుగా మోసపోయిన ప్రజలందరూ కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచినటువంటి, విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి విషయంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందరుండాలని కోరుతూ ఉన్నారు. వారందరికీ ఈయన చేసిన మోసాలను తెలియజెప్పే విషయంగా 27వ తేదీన రాప్తాడులో ఏఈ కార్యాలయం వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ర్యాలీగా వెళ్ళి సెక్షన్ 30 అమల్లో ఉందని అధికారులు చెప్తా ఉన్నారంట. సెక్షన్ 30 ఎప్పుడూ ఉంటుంది రాష్ట్రంలో, ఎప్పుడో ఒకసారి ఇన్వోక్ చేస్తారు, ఎప్పుడో ఉంటుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు నేను కరెంటు ఛార్జీలు పెంచనన్నారు. ఇంకా వినియోగదారులు కరెంటు ఉత్పత్తి చేసేలా, కరెంటు అమ్ముకునేలా చేస్తానన్నారు. ఇల్లు అమ్ముకునేలా చేస్తారనేసి తెలియదు వాళ్ళకి. కరెంటు ఛార్జీలు ఈయన మాట్లాడినవి 2019 నుండి చూస్తే 2019 మార్చి 19న కడపలో కరెంటు కొరత 2004లో లేదు, 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు. నేను గర్వంగా చెప్పగలను. 2 నెలల్లో కరెంటు కొరత లేకుండా చేశాను. కరెంటు ఛార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ ఇస్తున్నాం, ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోతామని చెప్పారు. మళ్ళీ ఆయన ఓడిపోయిన తర్వాత 27 మే మహానాడులో 27 మే 2020లో కరెంటు ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పాము. 5 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం, సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేట్లు తగ్గించే దిశగా మనము ముందుకు వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ రేట్లు పెంచారు, రైతులు కూడా కరెంటు ఛార్జీలు పెంచే పరిస్థితి వస్తున్నారు. ఇది క్షమించరాని నేరం అన్నారు. అంటే కరెంటు ఛార్జీల విషయంలో రైతులు ధర్నా చేస్తుంటే పోలీసులతో కాల్పులు జరిపించి 12 మంది రైతుల మరణానికి కారణమైనటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు మరో మాట. ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలను పెంచను, పులివెందుల్లో ఆగస్టు 2న మాట్లాడింది. కరెంటు ఛార్జీలను పెంచను, తగ్గిస్తా, వినూత్న ఆలోచనతో 2000లో కరెంటు సంస్కరణలు తెచ్చా, ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా, గాలితో ఉత్పత్తి చేసే కరెంటు నేనే కనుక్కున్నా, రాబోయే కాలంలో మీ ఇళ్ల మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుని మీరు వినియోగించుకునే పరిస్థితి తీసుకొస్తాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పీపీఏలు అనే దాదాపుగా 33 పీపీఏలు ఏవైతే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేశారో అన్నీ కూడా 5 రూపాయల నుంచి 7 రూపాయల మధ్యలో ఒక యూనిట్ని కరెంటు కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా విశదీకరించడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే ధరలు 5 రూపాయల 90 పైసలు యావరేజ్ సోలారు మరియు విండ్ ఎనర్జీకి సంబంధించి 5 రూపాయల 90 పైసలు యావరేజ్ ఒక యూనిట్కి ధరకు కొంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 రూపాయల 49 పైసలు అంటే దాదాపుగా సగం ధరకే కరెంటును కొనడం జరిగింది సెకీ నుండి. అంటే దాదాపుగా రాష్ట్రానికి 87,500 కోట్ల రూపాయల ఖర్చును రాష్ట్ర ప్రజలపైన పడుకోకుండా ఆదా చేయడం జరిగింది.
అదేవిధంగా సెకీ వారు ఇచ్చినటువంటి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ మినహాయింపు ఇవ్వడం ద్వారా మరో 2.5 రూపాయలు యూనిట్కి మరో 2 రూపాయల యూనిట్కి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వాళ్ళు వేవ్ ఆఫ్ చేయడం వల్ల మరో 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగించారు. ఈ విధంగా రాష్ట్రం పైన ఖర్చు తగ్గించి ప్రజలపైన భారం మోపకుండా జగనన్న విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చారు. మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం విద్యుత్ రంగాన్ని వ్యాపార రంగంగానే మార్చారు. అది ఎవరికి పీపీఎల్ చేసింది నామా నాగేశ్వరరావు లాంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ పెద్దలకు సంబంధించిన కంపెనీలకు 14 రూపాయలు 16 రూపాయలు కూడా కరెంటు కొన్నారు ఆయన. అంటే రాష్ట్ర ఖజానా నుంచి ఎంత ఎక్కువ ధరకు అవసరమైతే అంత అవకాశం ఉంటే అంత ఎక్కువ ధరకు కొన్నారు. జగనన్న ఈ దేశానికే ఆదర్శంగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా 2.5 రూపాయలు కరెంట్ యూనిట్ కొన్నాడు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చాడు. ఈయన ఏదో వింతలు చేస్తాడు, ఈయన వినియోగదారుడే విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటాడని భావిస్తే ఈయన వచ్చి ప్రతి వినియోగదారుని మీద భారం వేసి 15,000 కోట్ల రూపాయలు నవంబర్ డిసెంబర్ నెలలో అధిక ధరలు పెంచి, కరెంటు ధరలు పెంచి, పవర్ ఛార్జెస్ పెంచి 15,000 కోట్ల రూపాయలు తోలు తీశారు, వసూలు చేశారు. మరి ఈ కార్యక్రమం మనమందరం కూడా సంఘటితంగా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాప్తాడులో ఎల్లుండి జరిగేటువంటి రైతు ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.